పర్పస్ ఏంటి? మనం భూమి మీద రావడానికి కారణం ఏమిటి? భూమి మీదకి జన్మ తీసుకొని వస్తున్నాం. అసలు పర్పస్ ఏంటి? ఈ ఆత్మ పర్పస్ ఏంటి మనకు తెలుసా? అసలు తెలియకుండానే బ్రతికేస్తున్నాం, తెలియకుండానే మరణిస్తున్నాం, తెలియకుండానే జన్మ తీసుకుంటున్నాం, తెలియకుండానే దుఃఖానికి కారణమవుతున్నాం. ఏం చేస్తున్నామో కూడా మనకు తెలుస్తలేదు, ఎందుకు వస్తున్నామో కూడా మనకు తెలుస్తలేదు. ఫస్ట్ ఒక ఆత్మ పూర్ణాత్మ. పూర్ణాత్మ అంటే భగవంతుడు. భగవంతుడు పూర్ణాత్మ ఏం చేస్తుంది అంటే ఒక అంశాత్మను సృష్టిస్తుంది. అంశాత్మనేమో ఒక ఆత్మని సృష్టిస్తుంది. దాంట్లో అంశాత్మ నుంచి కొన్ని సెకండ్లు భూమిపైకి వదులుతుంది. అది ఎందుకు వదులుతుంది అంటే ఆత్మకి సత్యమే తెలుసు, మరి ఏమీ తెలియదు. కానీ ఆత్మ ఏం చేయాలి? అన్ని పట్ల అనుభూతి చెందాలి. ఆత్మ పర్పస్ ఏంటి అంటే దానికి సత్యం తెలుసు, మిగతా విషయం తెలియదు. కాబట్టి ఆత్మ భూమిపైకి వచ్చి ప్రతి ఒక్క దాని పట్ల అనుభూతి చెందుకోవాలి. అనుభూతి చెందిన తర్వాతనే మళ్ళీ దాని పర్పస్ ఏంటి? పూర్ణాత్మలోకి ఏకం అవ్వాలి. ఫస్ట్ అది వస్తుంది, గాలిలాగా వస్తుంది. గాలిలో ఉన్న అనుభూతి ఏంటో తీసుకుంటుంది. అలా చెట్లు, చేమ, పుట్టలు, పాములు, పక్షులు ఇలా ప్రతి ఒక్క దాని పట్ల అనుభూతి చెందిన తర్వాత 83 లక్షల జీవులు ఎన్నైతే ఉన్నాయో వాటి పట్ల ప్రతి ఒక్కటి అనుభూతి చెందుతుంది. అనుభూతి చెందుతూ వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి ఒక్క జీవికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక నక్క వచ్చిందనుకోండి, నక్క జీవితం ఎలా ఉండాలి? దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాస్ అయితేనే మళ్ళీ దానికి నెక్స్ట్ జన్మ. ఆ నియమాలు పాస్ అవ్వకుండా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తే మళ్ళీ అదే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలా ప్రతి ఒక్క జీవి అన్ని పట్ల అనుభూతి చెంది అన్ని పట్ల నియమాలను పాటించి తర్వాతనే 83 లక్షలు అయిపోయిన తర్వాత ఈ 84 లక్షల జీవే మానవుడు. మానవుడు అంటే ఎన్ని విధాలుగా పోరాటం చేసి వచ్చాం మనము. అన్ని జీవుల పట్ల, పాములు, చీమలు, పుట్టలు అన్నిట్ల నుంచి ఒక మానవ జన్మ తీసుకున్నామంటే భగవంతుని తత్వంకి వచ్చాము, అంటే పూర్ణాత్మలోకి ఏకం అవ్వడానికి వచ్చాము. ఎందుకంటే మానవునికి లక్షణం అనే గుణం ఉంది. అందుకే భగవంతుని తత్వంలోకి చేరుకోగలుగుతాడు. మిగతా జీవులు చేరుకోలేవు, వాటికి గ్రూప్ సోల్ ఉంటాయి. కానీ మానవుడికి ఇండివిజువల్ సోల్ ఉంటుంది. భగవంతుని తత్వం చేరుకునే లక్షణం కేవలం మానవునికి మాత్రమే ఉంది. మరి మానవుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ జన్మ తీసుకోగానే మానవునికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటించిన తర్వాతనే పూర్ణాత్మలోకి ఏకమవుతాం. మరి అన్ని జీవుల పట్ల పాస్ అవుతున్నాము, అన్ని జీవుల పట్ల చక్కగా వచ్చేస్తున్నాము. కానీ మానవ జీవితంకి రాగానే ఎందుకు ఎండ్ అవుతున్నాము? ఒక పక్షి పట్ల ఎలా ఉండాలో నేర్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ మానవ జన్మకు వచ్చాక. ఒక కుక్క ఎలా ఉంటుందో దాన్ని చూసి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక వృక్షం ఎలా ఉంటుందో దాని గురించి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అన్ని ఆల్రెడీ మనం అన్ని నేర్చుకొని మానవ జన్మానికి వచ్చాము. మానవ జన్మ వచ్చాక పూర్ణాత్మలోకి ఏకం అవ్వడానికి వచ్చాము. అంటే మనకు అన్ని తెలిసి ఉండాలి. కానీ ఎందుకు ఏడుస్తున్నాము? నాది నీది అనేది ఎందుకు అంటున్నాము? డబ్బులుంటేనే జీవితం అంటున్నాము, డబ్బులు లేకపోతే జీవితం కాదనుకుంటున్నాము. కానీ డబ్బులు ఉండాలి, ఈ దేహం నడవాలి అంటే డబ్బులు ఉండాలి. కానీ మనకు అనుభూతి చెందడానికి మాత్రమే. అవి కోట్లు లక్షలు జమ చేసి ఎండప్ చేయడానికి కాదు. నీకే అనుభూతి కావాలో ఆ అనుభూతి అనుభవించడానికే
మనం వచ్చాము. కానీ మనం ఇక్కడ వచ్చాక ఏం చేస్తున్నాము? నాది నీది అనడం వల్ల జీవుడు దుఃఖానికి కారణమవుతున్నాడు. ఈ జీవుడు మానవుడు కావలసిన వాడు ఎందుకు దుఃఖానికి కారణమవుతున్నాడు? నాది నీది అనడం వల్ల. అంటే నాది నీది అనంటే తమో గుణానికి, రజోగుణానికి, సత్వగుణానికి వాటి పట్ల ఉండడం వల్లే ఈ మాధవుడు కాలేకపోతున్నాడు. నాది నీది అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో మనం దుఃఖానికి కారణమవుతున్నాము. అందుకే భగవద్గీతలో చెప్పారు ఏమని? స్వస్వ రూపానుసంధానం భక్తి రీత్యా బీదీయతే. భక్తి అంటే ఏంటిది? స్వయంగా మనకు మనం తెలుసుకోవడం. మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని చావాలి. అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. స్వయంగా మన కోసం మనం తెలుసుకోవాలి. భక్తి అంటే, భక్తి అనగానే ఇంకా వేరేది కాదు, ఎవరినో పూజించడం కాదు. ఫస్ట్ మనకు మనం భక్తిగా మనం అంటే ఏంటి, మన పర్పస్ అంటే ఏంటి, మనం ఎందుకు వచ్చాం అనేది తెలుసుకోవాలి. ధ్యాస ధ్యాస అంటే ఏంటి? స్వాధ్యాస ఉండాలి, పరధ్యాస ఉండకూడదు. పక్కింట్లో వాళ్ళ ఏం జరుగుతుంది, ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ధ్యాస పక్క వాళ్ళ గురించా మనది, ఎదురింటి వాళ్ళ గురించా మనది? వాళ్ళ గురించి కాదు, ధ్యాస మన గురించి, స్వాధ్యాస ఉండాలి. ఎప్పుడైతే అవసరం లేని విషయాల పట్ల మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామంటే దుఃఖానికి కారణం. ఏడుపు 100%. సరికాని విధాల పట్ల ఉంటున్నామంటే, సరికాని పట్ల ఎప్పుడైతే వాటి